నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. నా పేరు మాధురి. ఈ రోజు మనం అసాధ్యం అనుకున్న విషయాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అతను ఎవరో కాదు, ఈ రోజు తమిళనాడులో విజయ బావుట ఎగరవేసిన సినిమా హీరో విజయ్ గురించి. ఒక వ్యక్తి ఎలా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాడో అదే కథ, విజయ కథ. దాదాపు 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను కాదని ఒక దళిత బిడ్డ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో దిగి 108 మంది ఎమ్మెల్యేలను గెలిపించాడంటే అతని స్టామినా ఏందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో చాలా మంది అనుకున్నారు ఇది కూడా ఒక సినిమా స్టార్ ఎంట్రీ మాత్రమే అని. కానీ విజయ్ మాత్రం మాటలతో కాదు, పనులతో సమాధానం ఇచ్చాడు. ప్రజల సమస్యలు వినడం, యువతకి దగ్గరవడం, సాధారణ మనిషిలా మాట్లాడడం, ఇవన్నీ కలిసి విజయ్కి పెద్ద బలం అయ్యాయి. చివరికి అందరూ ఎదురు చూసిన ఫలితం వచ్చేసింది. విజయ్ గెలిచాడు. ఇది కేవలం ఓటమి గెలుపు కాదు, ప్రజల నమ్మకం గెలిచింది. ఇది ప్రారంభమా లేక కొత్త రాజకీయాలకి నాందా? విజయ్ తీసుకునే ప్రతి నిర్ణయం ఇకపై దేశం మొత్తం గమనించబోతోంది. మీ అభిప్రాయం ఏంటి? విజయ్ గెలుపు సరైనదేనా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్. మన కోసం మన ఛానల్. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.